హాయ్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతాం. ఇంకా వచ్చేసి ఏమవుతుందంటే లాజిస్టిక్ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకుంటూ ఉంటారు కదా. ఆ తర్వాత కారు వెళ్ళిపోతుంది. ఇంకా చెన్న వచ్చేసి మియా కిస్ చేసుకుంటూ ఉంటే ఇంకా తనకి కోపం వచ్చేసి తనని కొరికేస్తుంది. తనకి ఏం చేయాలో అర్థం కాదు. ఏం చేస్తున్నావే, నీకు లేకపోతే నువ్వు ఏం చేస్తావు అనేది ప్రెసిడెంట్గా అంటే, సో నువ్వు నా బాయ్ ఫ్రెండ్గా వచ్చావా, సరే సరే వచ్చిందానికి చాలా థ్యాంక్స్, ఇది నా జాబు, నేను చెయ్యాలా, నేను హ్యాండిల్ చేసుకుంటాను, నువ్వేం హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు అనేసి చెప్పేసి తను సైలెంట్గా వెళ్ళిపోతుంది. అంత లోపల తనకు కాల్ వస్తుంది చెన్నై నుంచి. సో సరే సరే నేను వస్తున్నాను, సేఫ్గానే ఉన్నాను అంటే, అవునా సరే సరేలే రైల్వే స్టేషన్ దగ్గర వచ్చి కలుస్తాము అనేసి తను చెప్తుంది. ఇంకా సరే అనేసి ఏంటి అంటే, సో నువ్వు ఎప్పుడు అనదర్ స్టంట్లు అంతా చేయదు, నాకు తెలియకుండా ఏమి చెయ్యదు ఇలాంటి పని, నేను ఎక్కడికి రాలేను అనేసి చెప్పేసి వెళ్ళిపోతుంది. తనకి ఏం చేయాలో అర్థం కాదు. తను పడికి తను వస్తుంది చేసేసి వెళ్ళిపోతుంది. తనకి ఆప్షన్ ఇవ్వకుండా సరే సరేలే నాకు వర్క్ ఉంది ముందు ఇక్కడ నుంచి వెళ్ళు అంటే, నేను హోమ్కి రావట్లేదు అంటే, నేను కొలిక్ కలవడానికి వెళ్తున్నాను అని చెప్పాను కదా అంటే, సరే నేను చెప్పింది మర్చిపో, నేను నీకు చెప్పాలంటే సరే నేను కొలిక్ని పికప్ చేసుకోవాలి, నువ్వు బయటికి వెళ్ళు కార్లో నుంచి అనేసి తన పాపని చెప్పేస్తుంది. సో ఇంకా ఆప్షన్ కూడా దిగేస్తాడు. దిగేసి ఇంకా వెళ్ళిపోతూ ఉంటే తను వచ్చేసి గ్యాస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే అక్కడ వెయిట్ చేస్తుంటారు. తను ఫాలో వేసి వెళ్తాడు. ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావా అంటే, అవును అంటే, సరే సరేలే చాలా రోజులు అయినట్టుంది అంటే, సరే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఏమవుతుందంటే, ఏమైంది ఏమి అంటే, ఏం లేదులే నువ్వు ఎప్పుడు చెప్పలేదు, నీకు ఈ సైడ్ కూడా ఉంది కానీ నాకు చాలా జెల్సెస్గా ఫీల్ అవుతున్నాను అంటే, ఎందుకు నవ్వుతున్నావు అంటే, ఏం లేదు నువ్వు రిమెన్సింగ్ చేస్తున్నావు నా మీద, నాకు తెలుసు ఎలా రెస్పాండ్ ప్రాపర్గా అవ్వాలైనా నేను సబార్డినేట్ ఎలాగైనా నేను ఆలోచించాలి, నా బాస్తో ఎలా మాట్లాడంటే, ఇప్పుడు ఆఫ్టర్ వరకు అయిపోయింది కదా, ఇంకా మీ బాస్ నువ్వు ఇది చేసుకోవాలా, అవసరం లేదులే అంటే, నీకు తెలుసా ఆఫీస్ రొమాన్స్ అనేది చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, అట్రాక్ట్గా ఉంటుంది గర్ల్స్కి, అంతేగాని అంటే నువ్వు ఎక్కువ వర్క్ చేస్తున్నావులే, ఇన్వెస్టిగేషన్ బాగా పోలేదంటే వాళ్ళు ప్లేట్ని షిఫ్ట్ చేస్తున్నారు, సో జింగ్ కూడా అక్కడ ఉన్నాడా అంటే, ఒకటయా జింగ్ అక్కడ ఉన్నాడా అంటే, అవునా సరే ఇప్పుడు ఎక్కువ అయిపోయినా క్లియర్ చేసుకోవాలి అనేసి ఇక వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సో తను ఒక మాట చెప్పింటాడు, పర్సనల్గా నువ్వు యూజ్ చేసుకుంటున్నావు, తను డేంజర్లో పడేస్తున్నావు, నేను మళ్ళీ చెప్పాలనేసి ఇంకా తిని వెళ్ళేసి అక్కడ లాజిస్టిక్ది మిస్ అయిందనేసి కంప్లైంట్ చేసింది. ఎందుకు అంటే తిని బై మీద కంప్లైంట్ చేస్తుంది. ఇంకా బై వచ్చేసి ఏదో ప్రాబ్లం అయిందని వెళ్ళింటాడు. ఇంకా టయా వచ్చేసి బై ఎక్కడ అంటే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారంటే ఇంకా తను పరిగెత్తా వెళ్తాడు. నీకెవరు ఇక్కడ రమ్మన్నారంటే, నేను ఇక్కడ సొంతంగా వచ్చాననేసి మియా అంటుంటుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇలాంటివంతా వదలొద్దు, ఇప్పుడు నువ్వు కానీ వెళ్ళకపోయినా అనుకో నీకు చాలా ప్రాబ్లం అంటే, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుంది వచ్చాను అంటే, లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, తను టయా వచ్చేస్తున్నాడు వెళ్ళు అంటే, ఇంకా బై వచ్చేసి సో చెన్ అంటే నేనే చేసాలి అంటే, ఇంకా టయా వచ్చేసి ఏమైంది ఆ ప్రాబ్లం అంటే, ఏదో నెంబర్ ప్లేట్ మారింది అంటే ఎవరు చేశారు అనేసి తను అడిగితే డింక్ చేశాడు అని చెప్తాడు. సో డింక్ దగ్గరికి వెళ్ళేసి డింక్ వార్నింగ్ ఇస్తాడు. సో మీ టీం చాలా ఇది చేస్తుంది ఈ మధ్య, అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అవుతుంది, సో కాబట్టి ఇలా చేయడం వల్ల నీకే ప్రాబ్లం వస్తుంది అనేసి తను గొడవ పడుతుంటే, సరే నేను చేస్తాను, ఇది దీనికి తప్పకుండా పరిణామం చేస్తారు అనేసి అంటుంటే, నీకు ఒక విషయం చెప్తా, ఇప్పుడు ఆ మాట విన్నావు అనుకో నీ లైఫ్ అనేది ఫ్రీగా ఉంటుంది అంటే, ఏం చేయాలంటే నువ్వు రిజైన్ చేస్తే నీ లైఫ్ హ్యాపీగా ఉంటుందని చెప్పేసి తను బెదిరి చేసి రిజైన్ చేయమంటారు. ఇంకా సరే నువ్వేం ఫీల్ అవ్వదు, ఈ కేసు ప్రాబ్లం సాల్వ్ అయ్యింది సరేనా అంటే, ఏంటి ప్రాబ్లం సాల్వ్ అయ్యింది, నువ్వు బోత్ సైడ్ హిడెన్ చేస్తావు, అంతకు మించి ఏమీ చేయలేదు, దాని మీద ప్రాబ్లం సాల్వ్ అంటారు అంటే, అలా కాదు అనేసి ఇంకా తనకి ఓదా చెప్తూ ఉంటాడు. సో ఇలా చేయడం కరెక్ట్ కాదురా అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. సరేలే అనేసి ఇంకా బిన్ వచ్చేసి ఏంటి ఈ ఫిష్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఏమి అంటే, ఆ ఫ్లాట్ స్విచ్చింగ్ గురించి తనకు తెలిసింది, సో నేను మార్పిచ్చేసాను, తను రిజైన్ చేశాను, ఇప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అంటే, ఇంకా సరే నువ్వు ఏమన్నా బిగ్గరగా ఆలోచిస్తే నీకు ఎక్కువ ఇస్తాను నేను అంటే, నువ్వు పెద్ద లీక్స్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది, సో నువ్వు చేయడం వల్ల నీకు మంచి యూజ్ ఉంటుంది, ఆలోచించుకో
తను తప్పు చేయడం వల్ల జే వచ్చి చనిపోయాడు. సో నీకు గుర్తు చేస్తున్నాను. ఇంకా నువ్వు ఎలా అలా నా దగ్గర నుంచి పాస్ట్‌లా అదే నీకు నాకు సంబంధం లేనట్టు చేసుకోవద్దు అంటే, ఇంకా సరే అనేసి తను సైలెంట్‌గా వెళ్ళిపోతాడు. ఏమైంది? ఏమి అంటే, సో నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను హోమ్ కోసము. నువ్వు ఎప్పుడొస్తావా అనేసి తను వెయిట్ చేస్తుంటారు. ఇంకా వెన్న చనిపోయి ఉంటుంది కదా! సో తన దగ్గరికి వెళ్ళేసి తన దగ్గర డీటెయిల్స్ తనతో మాట్లాడుతూ చేస్తూ ఉంటాడు పోలీస్ ఆఫీసరు. తను ఇంకా తన బాధ చెప్పుకుంటూ ఇంకా ఏదో ఫైల్ వచ్చిందనేసి, ఏంటి ఈ ఫైల్ ఆల్రెడీ చేసావు కదా అంటే, ఈసారి పక్కా ప్లాన్లో ఉన్నాను, ఈసారి పక్కాగా ఉంటుందంటే, సరే సరే అనేసి తను చెప్తాడు. ఇంకా తిని రెడీ చేసి వెళ్దాము అనేసి అంటుంటే, ఇంకా బోకి కుయాకి మ్యారేజ్ ఉంటుంది. మ్యారేజ్ సంబంధించినది రెడీ చేసుకొని తను వెళ్తాడు. ఇంకా సరే అనేసి మ్యారేజ్కి సంబంధించిన అదే బ్రైడ్గా తను వెళ్తాడు. ఇంకా అక్కడికి తిని కూడా వచ్చి ఉంటుంది. తిన వచ్చేసి బాగా రెడీ అయి ఉంటుంది. ఇంకా పెళ్లి సందర్లో ఏడిపిస్తూ ఉంటారు. సో ఈ దారాలను చిక్కుకొని నువ్వు నీ వైఫ్ దగ్గర పోవాలంటే ఎలా వెళ్తాను ఇది అంటే, సో నువ్వు వెళ్ళకపోతే వేరే వాళ్ళని పంపించు అంటే, ఇంకా సరే అనేసి చెన్నీని పంపిస్తారు. చెన్నీ వచ్చేసి సరే అనేసి అటుపక్క రెడ్ డ్రెస్ తెచ్చుకుంటూ అటుపక్క నుంచి గ్రూమ్ని పంపించమంటే తను వచ్చేసి మియాని పంపిస్తారు. సో వాళ్ళిద్దరు వచ్చేసి అలా ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఎక్స్చేంజ్ చేసుకునేసి హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళిద్దరికి. ఇంకా ఏమైంది ఏమిరా అంటే, నువ్వు నీ వైఫ్ని ఎలా ఉండాలనుకుంటున్నావు అంటే, ఇంక చెప్పడు, నా బదులు తనే చెప్తాడు. అంటే తన హ్యాపీగా తన లైఫ్ హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు అనేసి ఇక వాళ్ళు చెప్పుకుంటారు. ఇంకా మ్యారేజ్ అయిపోతుంది. ఇంకా గ్రూమ్ అనేది రాకుండా ఉంటుంది పెళ్లి అమ్మాయి అనేసి. సో ఎవరైనా చేస్తారా అంటే, సో నేను టీనా చేస్తాను అనేసి ఇంకా టీనా చేస్తుంది రెడీ అయ్యేసి. సో వాళ్ళిద్దరు అలా హ్యాపీగా వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడే ఉంటారు. ఇంకా తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళిద్దరు ఇంకా ఒకటి చెప్తారు, పూయ అండ్ బో. ఇంకా వీళ్ళిద్దరు హ్యాపీగా వాళ్ళ లైఫ్కి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇంకా రాకీ కొద్దిగా ఫీల్ అవుతూ ఉంటాడు. అంటే ఎందుకు అంటే, తను వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్ ఎంటీగా ఉంటుందంటే, సరేలే అనేసి ఇంకా బదులు ఇంకా రాకి చూసుకుంటూ ఉంటాడు కొన్ని రోజులు. సో నీకేం రా, తను ఇప్పుడు తనకు బిడ్డ పుడితే నువ్వే ఫస్ట్ అవుతావు, ఆ తర్వాత నేను అవుతాను అనేసి ఇంకా రాకి చెన్న వచ్చేసి మాట్లాడుకుంటూ ఉంటారు, ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా బో వచ్చేసి వాళ్ళ మధ్యలో లేడు అనేసి ఫ్రెండ్గా సరే అనేసి అలా మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉంటారు. ఇంకా వీళ్ళ టీంకి అయిపోతుంది, అంటే ఎడిటింగ్కి క్లోజింగ్ అయిపోతుంది. మనం ఎక్కడైనా వెకేషన్కి వెళ్దామంటే సరే అనేసి ఒక ఐలాండ్కి వెళ్దాం అనేసి వాళ్ళు ప్రపోజల్ పెడతారు. అంత లోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.